వచ్చిన కోటీశ్వర్లకు, ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు మన డబ్బు గురువు అయిన విశ్వమన్ బాబు గారికి పాదాభివందనములు. గురువుగారి వీడియోలు నేను దాదాపు ఒక 2 months నుండి చూస్తున్నా. జనరల్గా వీడియోలు ఇట్లా సెట్ చేస్తుంటే యూట్యూబ్లో సార్ది అనుకోకుండా తాకింది. విశ్వము మనీ ఏంది ఇంతకు అర్థమవట్లేదు, కొంచెం ఏదో చూద్దామని ఒకసారి వీడియో చూస్తే కొంచెం డీప్గా బాగా 2-3 వీడియోలు కంటిన్యూగా అట్రాక్ట్ అయినా. తర్వాత కొన్ని మిరాకిల్స్ కూడా చేయనాయి నేను చేసిన అఫర్మేషన్స్ కొన్ని. నేను వాస్తవానికి గురుగారు నేను ఇల్లు ఒక అమ్మాలనుకున్నా, అయితే దాదాపు 1 year నుండి అనుకుంటున్నా, కాలేదు. అనుకోకుండా ఎందుకో చూద్దాంలే ఇది అఫర్మేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. 1 week లోపల నేను కంప్లీట్గా రేట్ వచ్చేసింది. అదేవిధంగా ఇల్లు అమ్మినా కరెక్టే, కానీ నేను నెక్స్ట్ ఏం చేయాలనేది అంటే చేంజ్ చేయాలి. ఒక దగ్గర ప్లాట్ తీసుకోవాలా ఎట్లా, వెంటనే మళ్ళీ నేను ఇల్లు తీసుకుని కాల్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. నాకు వెంటనే ప్లాట్ కూడా జర ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళు అనుకున్న వాళ్ళు అదే రోజు మేము ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకున్నాం అదే రోజు నైట్కే ప్లాట్ కూడా అగ్రిమెంట్ అయిపోయింది. కొంచెం చిన్న మిరాకిల్స్ మంచిగా జరిగేది గురుగారు. ఇంకా నేను నెక్స్ట్ ప్లాట్లో మంచి ఇల్లు కూడా దిగ్విజయంగా మంచిగా కట్టుకొని తమరి ఆశీర్వాదం పొందుతానని నేను నమ్మకం ఉంది. ఇందుకు సహకరించిన ఇక్కడ కరెంటుకు కానీ, ఇక్కడ ఏసీలకు కానీ, ఇక్కడ కుర్చీలకు కానీ, ఇక్కడ వాటర్కి కానీ, ఇక్కడ ఇచ్చిన అందరికీ మిల్స్ సప్లై చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. గురువారి క్లాస్ చెప్పాలంటే ఇంక చాలామంది చెప్తుంటారు అరటిపండు ఒలిచి ద్రాక్షపండు ఒలిచి అని అంటారు, కానీ మనకు ఈ లాంగ్వేజ్లో మనకి ఎవరు చెప్పారు వాస్తవానికి. ఏదంటే జనరల్గా ఏదో కొంచెం హై లెవెల్గా వాళ్ళు చెప్పేటలకు మనకు చాలా ఏదో మనకు అర్థం కాదు. అది వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది, కొంత హిందీలో ఉంటుంది. కానీ గురువుగారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మొరటుగా మనకు అర్థమయ్యే రీతిలో పూరా యాస భాష అన్నీ అర్థమయ్యే రీతిలో ఒకసారి ఇటు తిప్పి చెప్పేటాలకు అసలు నీకు రిస్క్ అనేది రాదు మనకు. కూరు కొంచెం బోర్ కూడా అనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది. ఇందుకు మంచిగా చెప్పిందని నా జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నా గురువు గారైన విశ్వమణి బాబు గారికి నా నమస్కారాలు. నేను ఎన్నో గురువు గారి వీడియోస్ చూస్తున్నాను, దాంట్లో నేను సక్సెస్ అయినాను. మా అమ్మగారికి 3 months బ్యాక్ చాలా సివియర్గా ఉండింది. 1/2 hour చెప్పలేము ఇంకా అని చెప్పినారు గురువుగారు. 1/2 hour బతుకుతుందో లేదో అని అలా చెప్పినారు గురువుగారు. నేను అదే విషయం మా అన్న 10:30 రాత్రి ఫోన్ చేసి చెప్పినారు. ఆ విషయం వినగానే మీరు గుర్తొచ్చి మీ వీడియోలు చూసి ఒక 110 times అట్లా ఒకే అఫర్మేషన్, మా అమ్మ బాగుంటే రేపు పొద్దున వరకు మా అమ్మ బాగుంది అన్న ఇన్ఫర్మేషనే నాకు వస్తుంది అని అదే అఫర్మేషన్ చేసినాను సార్. 108 times చేసినాను. పొద్దున 6 గంటలకే మరి మా అన్న ఫోన్ చేసి అమ్మ బాగుంది, ఏం లేదు, ఎప్పుడు ఏం ప్రాబ్లమే లేదని చెప్పినారు గురువు గారు. అప్పటి నుంచి నేను ఖచ్చితంగా యూనివర్స్ ఉంది, ఎప్పుడు నా వెంటే ఉంటుంది అనే నమ్మకంతోనే ఉన్నాను గురుగారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. చాలా బాగుంది గురుగారు వీడియోస్కి దీనికి చాలా. అయినా మీరు ఎన్ని వీడియోస్లో చెప్పినా అవన్నీ జరిగినాయి గురువుగారు. మాకి చాలా క్లాస్ చాలా బాగా అర్థమైంది నాకే. థ్యాంక్ యూ గురుగారు. వచ్చిన అదృష్టవంతులకు, ధనవంతులకు, కోటీశ్వరులకు, ఐశ్వర్యవంతులకు పేరు పేరైన కృతజ్ఞతలు. ఇక్కడ కుర్చీలకు, కరెంటుకు, ఫ్యాన్లకు, ఏసీకి అన్నికి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. నేను 2 నెలల నుంచి వీడియోలు చూస్తున్నా సార్. ఆ టెక్నిక్ మా భార్యనే రాస్తుంది, నాకంటే ఏం రాయలేదు. ఇక్కడికి వచ్చిన కోటీశ్వరులకు, ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు పేరు పేరున కృతజ్ఞతలు. గురువుగారికి పాదాన్ని వందనాలు.
ఈ నేను క్లాస్ ఒక టెక్నిక్ చేసినాను సార్ 5x5 5x55 చేసినాను సార్. చేసిన 5 రోజులు ఒక 6 రోజుల్లో నాకు ఒక అద్భుతం జరిగింది సార్. నేను 5 లక్షలు అని రాసుకున్నాను సార్, నాకు అప్పు ఉందని, అది తీరిపోయింది సార్. ఒక ద్వారా వచ్చింది సార్. 3-4 లక్షలు ఉంది సార్. నేను తీరిపోవాలని 5 లక్షలు రావాలని అని 5 లక్షలని రాసుకున్నాను సార్. నాకు 5-6 రోజుల్లో వచ్చేసింది సార్. ఇంకేం చెప్పండి. క్లాస్ చాలా బాగుంది సార్, ఇంకా వినాలనిపిస్తుంది సార్ మీ క్లాస్. మేము ఇంకొక క్లాస్కి వచ్చేసరికి మేము ఇల్లు అవన్నీ చేసుకొని రావాలని కోరుకుంటున్నాం సార్. వచ్చేటువంటి కోటీశ్వర్లకు, ధనవంతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇక్కడ 2వ క్లాస్కి ఇది రావడము, నేను ఎక్కడైనా పొద్దున అంటే రేపు వెళ్తున్నానంటే నైటే నేను అబ్జర్వేషన్ చేసుకుంటాను. అబ్జర్వేషన్ చేసుకొని ఆ పని 100% సక్సెస్ అవుతుంది. అది కూడా ఎలాగంటే విత్ టైంతో పాటు కూడా సెట్ చేస్తున్నా, టైం కరెక్ట్గా అయిపోతుంది. మళ్ళీ ఇంతకుముందు ఈ సబ్జెక్ట్ రాకముందు నాకు అది చేయాలంటే ఒక 3 days 4 days పట్టేది. ఇప్పుడు 1 dayలో ఎక్కడ పైన రీచ్ అయ్యి అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ యాజ్ చీజ్గా నేను ఎక్కడున్నానో ఆ ప్లేస్కి వచ్చేస్తున్నాను అనమాట. మెయిన్ ఈ సబ్జెక్ట్లో ఏంటంటే నమ్మకం ఉండాలి. పక్కోడిని అస్సలు పట్టించుకోకండి. వాడు కింద మీద పన్నా కూడా పట్టించుకోరాదు. మన నమ్మకం అమ్మ లాంటిదని సార్ చెప్తున్నాడు కదా, పదే చెప్తున్నాడు కదా, అది గుర్తుపెట్టుకొని పోవాలి మనం ఈ సబ్జెక్ట్లో. ఇంకోటి ఏంటంటే క్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది సార్ ఎట్లా చెప్తాడంటే చిన్నపిల్లల యూకేజీ పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాడు జనరల్గా. నాకు ఒక డ్రీమ్ ఉంది, నెక్స్ట్ వచ్చే టైం కల్లా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకొని ఖచ్చితంగా 100% వస్తాయని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన క్లాసుకి ధనవంతులకి, కోటేశ్వర్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ మన డబ్బు గురువు గారికి నా కోటి కృతజ్ఞతలు. మనం చదువుకుంటున్నాం కానీ క్లాసులలో టీచర్లు చెప్తున్నారు, డబ్బు గురువు గురించి ఎవరు చెప్పలేరు ఇంతవరకు. మన కర్నూలు డిస్టిక్కి ఇప్పుడు 4వ క్లాస్ ఇది. నేను ఫస్ట్ క్లాస్కే వచ్చినాను సార్ వీడియోలు చూసి. నాకు వీడియోలు చూసే చాలా అద్భుతంగా జరిగినాయి, నేను పాటించిన. క్లాస్ చూడాలని వచ్చినాను. చూసినాలంటే నాకు ఇంకా జరుగుతూనే ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ 3వ తూరు వచ్చిన. నాకు నేను అనుకునేటివన్నీ జరుగుతున్నాయి. నేను 4 గంటలకు లేస్తున్నాను, 10 గంటలకు రాస్తున్నాను, చేస్తున్నాను. నాకు అన్నీ నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా బిజినెస్లో నాకు రోజు డబ్బు పెరుగుతూనే ఉంది గురుగారు. నాకు పొలంలో పంటలు అట్లే వస్తున్నాయి, నేను చేసే పనులలో కూడా నాకు చాలా నేను పోయిన కాడలా సక్సెస్ అవుతున్నాయి. నా పిల్లల చదువులు కూడా బాగా చదువుకుంటున్నారు, ఫస్ట్ క్లాసులు వస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గురుగారు గురించి అనుకొని నేను సాధిస్తున్నందుకు నాకు బాగా జరుగుతుంది. ఇంతకుముందు ఇట్లా ఏం లేదు. నేను ఎప్పుడు గురుగారిని అనుకొని చేస్తున్నానో నాకు బాగా సాగుతూనే ఉంది. థ్యాంక్ యూ గురుగారు. గురుగారి క్లాసు సంతోషంగా ఆనందంగా రోజు ఆయన చెప్తుంటే మనం బయటికి కూడా ఏనబుద్ధి కాకుండా ఇప్పుడు పోతానే మళ్ళీ ఆయన గురించే చూడబుద్ధి అవుతుంది, కానీ వేరే మాటల గురించి పట్టించుకోలేము. ఆయనని ఎంత చూసుకొని మనం నడిపించినామంటే అంత బాగా జరుగుతుంది మనకి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. వచ్చేసిన కోటీశ్వరులకి, ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి నా యొక్క పేరున కృతజ్ఞతలు. అలాగే మన డబ్బు గురు కర్నూలుకు వచ్చిన
ముస్మాన్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను క్లాసులు వస్తూనే ఉన్నాను సార్, ఎక్కడ పోతే అక్కడ కర్నూలు అనంతపురం కానీ వస్తూనే ఉన్నాను. నాకు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నేను అనుకునేది ఖచ్చితంగా సాధిస్తున్నాను. నేను నా ఫ్యామిలీ అందరం మారాము. 4 అయితే అయిపోయి అందరం లేచి ఎవరు పనులు ఎవరు నా కార్యక్రమం అయిపోయినాక వాళ్ళు చేసుకుంటారు. అందరూ చేసి బాగా జరుగుతున్నాయి సక్రమంగా. నేను ఏం పంట వేసినా నేను ఆ విషయానికి కృతజ్ఞతలు. నా పంట భలే బాగుంది 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 అంటే నా పంటలు బాగా వస్తున్నాయి. అలాగే నేను క్లాస్కి ఎట్లనే వెళ్ళాలని ఖచ్చితంగా నేను నిన్న అనుకున్నాను అద్దంలో. ఖచ్చితంగా నాకు ఇష్టం నన్ను క్లాస్కి చేర్చినందుకు ఆ విషయానికి కృతజ్ఞతలు. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళు అదే పనిగా ఫోన్ చేసి ఇసుకిచ్చేవాళ్ళు. వాళ్ళ ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేది లేదు. ఒక్క పరి 10 మాటలు చేస్తే ఒక్క పరి ఏమంటే 2 మాటలు పెట్టి ఎంపడి పెట్టేస్తారు. తర్వాత చేస్తారంటే వాళ్ళు ఎంపడి పోస్తారు. ఏం రా నువ్వు ఇంతవరకే మమ్మల్ని మాట్లాడు మాకు ఫోన్లు ఎత్తావు అని చాలా ఇసుకుంటుంటారు. కానీ వాళ్ళని అస్సలు పట్టించుకోవాలి. నువ్వు మారినావురా నువ్వు మారినావురా, నేను మారినా నేను ధనవంతుని అయిపోయాను, మీరు పనులతో మీరు కాకుండా పెట్టేసిన. నేను ఖచ్చితంగా సాధిస్తాను. నేను నా ఫ్యామిలీ కార్లో తిరగాలని ఆ విషయానికి చాలా చాలా కృతజ్ఞతలని చెప్తున్నాను. అలాగే మీరు కూడా అందరూ కోటేశ్వర్లు కావాలని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే క్లాసు చాలా సూపర్గా ఉంది. మన అరటి పండు కదా మనం ఎట్లా తోలు పోల్చుకొని తింటామో అట్లా సారు చెప్పినాడు కాబట్టి చాలా 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 సార్కి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చేసిన ధనవంతులకు కోటీశ్వరులకు మినియర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందుకు సంబంధించిన గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఇంతసేపు గురువు గారు చెప్పినది మనము విన్నాము శ్రద్ధగా, అన్ని ఖచ్చితంగా పాటించి నియమాలు అందరూ ప్రతి ఒక్కరూ ధనవంతులు కోటీశ్వరులు మిలియన్స్ అవుతారని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. నాకు సార్ గారి వీడియో చూడబట్టి 15 రోజులు అయింది అంతే. కానీ అప్పటి నుంచి రావాలని ట్రై చేసినాను, కానీ డబ్బులు అనేవి దొరకలేదు నాకు. అది అనుకోకుండా ఏదో ఆ విశ్వమే నాకు డబ్బులు పంపించింది. దాని గుండా నేను వచ్చినాను తప్ప విశ్వం నా చేతులారా నేను రాలేదు ఇక్కడికి. ఆ విశ్వం అనేది నమ్ముతగిన విశ్వానికి మనకు తగినట్టుగానే ప్రతిఫలం ఇస్తుంది. అందుకు సహకరించిన గురువు గారికి, నాకు గురువుగారి వీడియోలు చూడాలంటే చాలా ప్రీతి. ఎప్పుడు 24 గంటలు అవే పెట్టుకొని ఖాళీ సమయం వల్ల ఆ వీడియోలే చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాను. నేను చేసేది వ్యవసాయమే, కానీ సార్ గారి మాటలు వినాలంటే నాకు అంత ప్రేమతో దాని వీడియోలను చూస్తూ ఉంటాను సార్. ఈ క్లాసు సూపర్గా ఉంది సార్, ఎక్సలెంట్గా ఉంది. అసలు ఈ క్లాసుకు వచ్చాక నాకు రోజు వినాలనిపిస్తుంది, కానీ ఇది దీంట్లో నువ్వు ఇంత చెప్తానే కూడా మాకు వ్యాసిరిక రావడం కానీ దాని గురించి ఏదన్నా మైండ్లో ఎఫెక్ట్ పుట్టడం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ లేవు సార్. నేను ఇలాంటి వీడియోలు ఇంకా ఒక 5-6 చూడాలని నా కోరిక, కానీ ఎక్కడ ఉన్నా కూడా నేను పోతాను ఖచ్చితంగా. పంచభూతాలకు భూదేవి మాతకు నా హృదయపూర్వక 100,000,000 సహస్రకోటి విశ్వం చేత ఆశీర్వదించబడిన నేను గొప్ప ధనవంతుడను అదృష్టవంతుడను ఐశ్వర్యవంతుడు అయినందులకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక 100,000,000 సహస్రకోటి. ఇంత గొప్ప అద్భుతమైన క్లాసులు మనకు నేర్పిస్తున్న మా గురువు గారు విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఈరోజు క్లాస్ చాలా బ్రహ్మాండంగా జరిగింది సార్. ఈరోజు నేను ఫస్ట్ టైం నేను రావడము, మైక్ పట్టుకోవడం కూడా ఫస్ట్ టైమే. అయితే క్లాస్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. సార్ చెప్పిన విధంగా మనం నమ్మకంతో సార్ చెప్పిన ప్రతి అప్రివేషన్ చేసినామంటే ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ధనవంతులు కోటీశ్వరం అవుతామని తెలియజేస్తున్నాను సార్. ఈ క్షణం నుంచి
ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నిరంతరం నిండు నెరలు వరకు నేను కలిగి ఉన్న సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలకు, కోట్ల డబ్బు సంపద ఐశ్వర్యాలకు నా హృదయపూర్వక శతకోటి సహస్రకోటి అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ వచ్చినటువంటి ధనవంతుల కోటి కోటేశ్వరులకి విశ్వం అనే బాబు గారికి హృదయపూర్వక సార్ గురువుగారు క్లాసు అద్భుతంగా చెప్పినారు. చిన్నపిల్లలుగా ఎలిమెంటరీ స్కూల్లో చెప్పినారు, ఇంగ్లీష్ స్కూల్లో చెప్పినట్టు మన తెలుగు పండిట్ గారు సార్ చెప్పినాడు. ఏ దానికి ఆ పదానికి విడివిడిగా డివైడ్ దానికి మొత్తం చెప్పి దానికి డివైడ్ విడివిడిగా చెప్పినారు. బాగా అర్థమైంది. ప్రతి ఒక్కరికి ఎంత నీట్గా చెప్పినట్టు నీట్గా చెప్పినారు. మనందరూ దాన్ని గ్రహించి దాన్ని పాటించి అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటాం.